గైస్ అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే ఈరోజు మా ఆఫీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయ్యాయి. సో ఆఫీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు సీక్రెట్ శాంటా ప్లాన్ చేశారు మా ఆఫీస్లో. నాకు వేరే అబ్బాయి నేమ్ వచ్చింది. నేను అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చాను, షూస్ ఇచ్చాను. నా నేమ్ వేరే వాళ్ళకి వచ్చింది. వాళ్ళు నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు గైస్. క్యూట్ ఉంది కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, కానీ నాకు ఇచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళు థ్యాంక్ యూ. మీరు నా కోసం కష్టపడి షాపింగ్ చేసి గిఫ్ట్ తీసుకొచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ ఇదే కాకుండా ఈరోజు మా ఆఫీస్లో గేమ్స్ ప్లాన్ చేశారు. అందులో నేను ఒకటి ఇది గెలుచుకున్నా. ఈ ఒక గేమ్ విన్ అయినందుకు నాకు ఇది ప్రైజ్ వచ్చింది. బాగుంది కదా ఈ కప్ క్యూట్గా. అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా మా ఆఫీస్లో నాకు ఈరోజు స్పీచ్ ఇచ్చినందుకు ఇచ్చారు. ఆ స్పీచ్లో నేను ఏం మాట్లాడానో కూడా ఈ వీడియోలో పెడతా చూడండి. కానీ ఇది ఎంత క్యూట్గా ఉందంటే ఫిష్ ఇటు తిప్పితే అట్టిపోతుంది, అటు తిప్పితే ఇటు వస్తుంది. ఇది ప్రజెంట్ నా వైపు ఉంది గైస్. బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎలా పెంచాలి ఏంటి నాకు తెలియదు, ఇప్పటివరకు నేను పెంచలేదు. మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏమన్నా తీసుకోవాలా అని చెప్పి. అండ్ ఆ ఫిష్ కోసం నాకు ఫుడ్ కూడా ఇచ్చారు. సో పెడిగ్రీ ఉంటుంది కదా, ఆ స్మెల్ వస్తుంది ఇది. సో ఇది దీని ఫుడ్. ఇవి నాకు వచ్చిన గిఫ్ట్స్ అండ్ ప్రైజెస్. ఆఫీస్లో సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి అదంతా నేను ఈ వీడియోలో పెడతా, చూసేయండి. సో మాకు థర్స్డే రోజు కొన్ని చిట్టీస్ ఇచ్చి ఒకటి పిక్ చేసుకోమని చెప్పారు. అందులో ఒకరి నేమ్ వస్తుంది. ఆ నేమ్ వచ్చిన వాళ్ళకి మనం గిఫ్ట్ ఇస్తామన్నమాట. అయితే నాకు ఒక అబ్బాయి నేమ్ వచ్చింది. గుడ్ థింగ్ ఏంటి అంటే మా టీంలో అబ్బాయి నేమే వచ్చింది. అంటే నాకు తెలిసిన వాళ్ళే వచ్చారు కాబట్టి నేను షూస్ తీసుకున్నా. ఒక నోట్ లాగా రాసి పెడదాం అనుకున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి రాసి ఆ షూకి అంటించి దాన్ని ప్యాక్ చేసా అనమాట. వీడియో తీసినంతసేపు మా మమ్మీ తిడుతూనే ఉంది, ఏం షూస్ అవి, అసలు ఏం బాగాలేవు, వేరే తీసుకోవచ్చు కదా అని అంటూనే ఉంది. కానీ బాయ్స్కి అసలు గిఫ్ట్స్ అంటే ఏం దొరుకుతాయి గైస్. ఇప్పటికీ చాలా మంది షర్ట్స్, టీ షర్ట్స్, ఇంకా పర్ఫ్యూమ్స్, బెల్ట్స్, వాలెట్స్ ఇవన్నీ తీసుకున్నారు. నాకు ఇవి కాకుండా వేరేది ఏమైనా ఇవ్వాలి అనిపించింది, అందుకే షూస్ తీసుకున్నా. మేబీ ఈ షూ అబ్బాయికి యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నా. సో చూద్దాం. నేను జూడియోలో తీసుకున్నా కాబట్టి నాకు ఆ షూకి డబ్బా ఏమి ఇవ్వలేదు. సో నా దగ్గర కూడా ఇంట్లో అప్పుడు ప్రెసెంట్ ఏం లేవు. నేను ముందే షాపింగ్ చేసామన్నమాట. అసలు ఏం లేక ఇంకా దాని మీదే అలా ప్యాకింగ్ చేసా. సో అలా వచ్చింది, నాకు వచ్చినట్టు ఏదో చేసా. సో అలా నోట్ రాసి ఇవ్వాలి అనిపించింది. మేబీ అది చూసినప్పుడు అబ్బాయి హ్యాపీ ఫీల్ అవుతాడేమో అనుకున్నా. సో ఆల్ ది బెస్ట్ బ్రో అని రాసి ఇచ్చేసా అనమాట. నాకే కాదు మా ఫ్రెండ్స్ అందరికీ బాయ్స్ వచ్చారు. అసలు అబ్బాయికి గిఫ్ట్ ఇవ్వడం కోసం మేము ఆలోచించినన్ని, మేము పడినన్ని తిప్పలు ఎవరు పడుండరు అనుకుంటా. అమ్మాయిలకైతే చాలా ఉంటాయి ఇవ్వడానికి, కానీ అబ్బాయిలకి చాలా తక్కువ ఉంటాయి. ఇందులో తక్కువ బడ్జెట్లో అంటే మంచివి అసలే రావు, కొంచెం మనీ కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. సో చేసి పడుకునేసరికి లేట్ అయింది. నెక్స్ట్ డే ఆఫీస్కి కూడా లేట్గానే వెళ్ళాం. ఫస్ట్ థీమ్ వచ్చేసరికి రెడ్ ఆర్ వైట్. అందరు రెడ్ ఆర్ వైట్లో రమ్మన్నారు, చాలా మంది రాలేరు కూడా. నేను మాత్రం వైట్ వేసుకొని వెళ్ళాం. ఆఫ్టర్నూన్ నుండి ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. తెచ్చిన గిఫ్ట్స్ అందరు అక్కడ పెట్టారు. అన్ని గిఫ్ట్స్ చూసి నాకు కళ్ళు బ్లష్ అవుతున్నాయి. నాకు అవన్నీ గిఫ్ట్స్ ఇచ్చి ఓపెన్ చేయమంటే ఏం చక్క ఓపెన్ చేస్తూ కూర్చునేదాన్ని. ఫస్ట్ అయితే తంబోలా గేమ్ కండక్ట్ చేశారు. అందులో నేనే విన్ అయ్యా. దానికోసమే ఆ కప్ నాకు వచ్చిందనమాట. ఫస్ట్ టైం నేను ఆ గేమ్లో విన్ అయినా. అప్పుడు అనిపించింది నాకు కూడా కొంచెం లక్ ఉంది, పర్లేదు అని. ఇంకా దాని తర్వాత గెస్ ద మూవీ, గెస్ ద సాంగ్ ఇవన్నీ కండక్ట్ చేశారు. కానీ మా ధ్యాస అంతా గిఫ్ట్స్ మీదే ఉంది. మేమైతే ఆ గేమ్స్ ఏం గెలవలేదు. తర్వాత ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ గిఫ్ట్ తీసుకొని ఓపెన్ చేసి చూపించారనమాట. చాలా మందికి మంచి మంచి గిఫ్ట్స్ వచ్చాయి. చాలా మంది కాదు, అందరికి, ఆల్మోస్ట్ అందరికి మంచి మంచి గిఫ్ట్సే వచ్చాయి. దాని తర్వాత ఒక మోటివేషన్ స్పీచ్ లాంటిది ఏమన్నా ఇవ్వండి అని పిలిచారు. అందులో నేను వెళ్ళి మోటివేషన్ స్పీచ్ లాంటిది ఏమి ఇవ్వలేదు, కానీ నాకు అనిపించింది మాత్రం నేను చెప్పాను. ఇంకో ఆ పాయింట్ చెప్పాలనిపించి చెప్పాను. దాని తర్వాత ఆఫీస్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే అది కూడా చెప్పాను అనమాట. సో మా కంపెనీ మేనేజ్మెంట్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ అనేది చాలా అవసరం. మీరు అవి కండక్ట్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. హడావిడి చేసేసి ఏదో పెద్ద గ్రాండ్గా చేసి అది చేశారని నేను చెప్పట్లేదు. చాలా సింపుల్గా చేసిన చాలా బాగా చేశారు. సో నేనేం మాట్లాడానో వినేయండి. కానీ మనం ఏదో ఒక లైఫ్లో చేయాలి అని ఉంటుంది. దానికి సపోర్ట్ అనేది చాలా అవసరం. మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్, తర్వాత ఫ్రెండ్స్ సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇక్కడ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరినీ నేను ఫ్రెండ్స్ లానే కన్సిడర్ చేస్తున్నా.
ట్రోల్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల హర్ట్ అవుతున్నామని పైకి చెప్పలేకపోతాం, కానీ హర్ట్ అవుతాం. లైఫ్లో ఏదో ఒకటి ట్రై చేస్తే మీకు సపోర్ట్ ఎంకరేజ్ చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడం చేయకపోయినా సైలెంట్గా ఉన్నా పర్లేదని వాళ్ళని డిస్కరేజ్ మాత్రం చేయకండి. దానివల్ల చాలా మంది ఫీల్ అవుతారు. వాళ్ళు అనుకున్నది రీచ్ అవ్వలేకపోవడానికి మీకు కూడా వన్ ఆఫ్ ది రీజన్ అవ్వచ్చు. సో నేనైతే చెప్పాలనుకుంటున్నా, ఇది నా పర్సనల్ దాని గురించి చెప్తున్నా. ఈ ఆఫీస్లో నాకు ఇన్స్పిరేషన్ అంటే ఏందిరా నా పేరు ఇన్స్పిరేషన్ అంటే విజయ్ సరే. కష్టపడి ఉంటారు. సో నేను కూడా థర్డ్ వచ్చేసి ఆ పొజిషన్కి రావాలని నేను చెప్పింది అయితే ఇదనమాట. సో ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది మనకి చాలా అవసరం. నాకు అలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నన్ను చాలా చాలా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అంతమంది సపోర్ట్ చేసినా నేను ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఒకరిద్దరు అలా డిస్కరేజ్ చేస్తూ మాట్లాడతారు, వాళ్ళని ఉద్దేశించి చెప్పాను. కానీ నా ఫ్రెండ్స్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నా బీటెక్ ఫ్రెండ్స్ అయినా, ఇక్కడ ఆఫీస్లో కొలీగ్స్ అయినా, ప్రతి ఒక్కరు నాకు మంచిగా సపోర్ట్ ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నా లైఫ్లో ఇంత మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఆఫీస్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఇంతే అనమాట. అందరం బాగా ఎంజాయ్ చేసాం. మా అందరికి ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీ దొరికింది. ఈ ఆఫీస్ లో కూడా సీక్రెట్స్ అంటే ప్లాన్ చేస్తారా? అయితే మీకు ఏం గిఫ్ట్స్ వచ్చాయో కామెంట్ చేసేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.